మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. We've gathered here. Thank you so much. From the first day of the concept till ivala trailer tarvata movie release ki the whole experience chala it's very surreal and naku because that whole experience of making the film itself is it gives me more happiness. So I don't have words to say because I can't wait for the film to come out and audiences should see what we've created. I think, yeah, but thank you so much. I think I'd like to take this opportunity to thank everyone, the media, Amazon team, and my dear cast and crew who've believed in the film. చాలా నచ్చింది. వసంత్తో కలిసి రాసాము, అది సినిమా అయింది. లైక్ అంతే, చూసి చెప్పండి బాగుందా లేదా అని. అదే నచ్చితే బాగుంటుంది అని అన్నీ అన్నాను నేను. కొన్నే చెప్పారు మీరు, అంతేగా మొత్తం అయిపోయింది. లైక్ సినాప్సిస్ నుంచి ఎండ్ వరకు వచ్చాను. ఎండ్ వరకు వచ్చారు. ట్రైలర్ ప్రంబు 4వ తేదీన అమెజాన్ ప్రైమ్లో వస్తుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా నవ్వుకుంటారు. అండ్ కథ ఇచ్చిన వసంత్కి చాలా థ్యాంక్స్, సూపర్ కథ ఇచ్చారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మా స్వీకర్ అన్న, నాకు కాలేజీలో సీనియర్ ఆయన, కంచరపాలెం చేశారు. ఇప్పుడు ఈ సినిమాకి ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాం. సో ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చామన్న, రిపీట్లో వింటున్నాం అన్నీ. అండ్ అందరు కో ఆర్టిస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా కీర్తి సురేష్ గారు పక్కన చేయటం చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి సపోర్ట్గా ఉన్నారు సినిమాలో. జెన్యున్గా చెప్పానండి. ఆవిడ నిజంగా చాలా చాలా అంటే చాలా మంచి పర్సన్. ఏదో పొగడాలని భజన కాదు, కానీ నిజంగా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆవిడ వేరే వాళ్ళతో ఎలా ఉంటారు, ఆవిడ చేసే హెల్ప్ అదంతా నేను దగ్గరుండి చూశాను. సో ఆవిడతో వర్క్ చేయటం, అంత మంచి పర్సన్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ కీర్తి సురేష్ గారు. అండ్ రాధిక గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆవిడే తీసుకొచ్చారు నా దగ్గరికి, చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ తెలుసు సార్, ఇట్స్ లైక్ ప్రాక్టీస్ లా ఉంది కదా ఆయన దగ్గర. సూపర్ టాలెంట్ అని ఐవి శశి గారు చాలా అంటే చాలా ఫాస్ట్ అండి. అంత ఫాస్ట్ డైరెక్టర్ని చూడలేదు ఇప్పుడు దాకా నేను. చాలా అంటే చాలా ఫాస్ట్ ఉంటాడు, చాలా ఫాస్ట్గా చేశారు కూడా సినిమా. చాలా ఎనర్జెటిక్. ఆయన్ని చూస్తుంటే సెట్లో యాంగ్జైటీ వస్తుంది ఎవరికైనా సరే. అతను పరిగెత్తుకుంటూ వచ్చి షార్ట్ చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మధ్యలో ఒకసారి పడిపోతాడు అనుకుంటాం. అంత ఫాస్ట్గా నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు, అలాగే చెప్తాడు సీను. టెన్షన్ వస్తూ ఉంటుంది. సో ఆయన ఇందులో కొంచెం వెరైటీ యాక్టింగే ఉంటుందండి అందరిది, రెగ్యులర్గా ఉండదు. వెరైటీగా చేసాం, కార్టూన్ లాగా, అంతే కదా. ఆయనే దగ్గరుండి చేయించారు, ఈ ఎక్స్ప్రెషన్ ఎట్లా కావాలి, ఆ ఎక్స్ప్రెషన్ ఎట్లా కావాలి అని అందరి చేత. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, కొత్తగా చూపించినందుకు. 4th వస్తుందండి, చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ నా వెడ్డింగ్ తర్వాత ఇది ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో. సో ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అనిని నాకు ఇప్పుడు కాదు, నా బిగినింగ్ నుంచి తెలుసు. యాక్చువల్లీ నా ఫిలిం గీతాంజలి అని ప్రియన్ సార్ చేసిన ఫిలింలో ఆయన అప్పుడు అసోసియేట్. సో నా ఫస్ట్ నుంచి నాకు తెలుసు అని, నేను అప్పటి నుంచి స్టార్ట్ చేసింది మన జర్నీ. అండ్ కానీ ఇప్పుడు we were able to do a film together after I think 10-11 years. So this is very 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 special. And Radhika garu, one of the sweetest producers I've worked with. Thank you so much Radhika garu. And she keeps telling me that don't call me Radhika garu, but na note lo nunchi alane vastundi eppudu. And మన సుహాస్ గారు కలర్ ఫోటో, ఆల్ హిస్ సూపర్ ఫిలిం, సూపర్ పర్ఫార్మర్, వి నో దాట్. కానీ తనతో వర్క్ చేస్తున్నప్పుడు ఐ ఫీల్ లైక్ ఐ విల్ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. అండ్
ఇట్ ఈస్ వెరీ 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 ఈజీ టు వర్క్ విత్ సుహాస్. చాలా ఫన్, అండ్ ఈ సినిమా కూడా అలాంటి ఒక సినిమానే, వెరీ కార్టూనిష్, ఫన్, గూఫీ అండ్ వాట్ నాట్. సో మీరు చూస్తారు. అండ్ అమెజాన్, థ్యాంక్ యూ సో మచ్ అమెజాన్ ఫర్ పుట్టింగ్ దిస్ టుగెదర్. పద్మా గారు, రాధా, Swati, so and all the great women behind this film, and migitha anta actors. There are so many actors. Ikkada Mohan garu, Prabhati garu, and Ravi Teja. So many people are there. So thank you so much. Inkokaru peru cheppalante chaala mandi unnaru. So vallandariki thank you so much. And మన అగస్తి గారు, ద మ్యూజిక్ నాకు నోమిలాలా, దట్ పార్ట్ ఇస్ మై ఫేవరెట్. అండ్ వసంత్ ఇప్పుడే ఒక హిట్ ఇచ్చారు, శుభం. అండ్ సో ఐఎమ్ హోపింగ్ యువర్ లక్ ఇస్ గోయింగ్ టు ప్లే ఇన్ దిస్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ వసంత్, యువర్ లైన్స్, ఎవ్రీథింగ్. ఇదొక ఫన్. మీరు ఎప్పుడు డార్క్ కామెడీ you must have seen a lot of dark comedy, కానీ ఇది కొంచెం wicked comedy. It's a very different kind of world. మీరు ఎప్పుడు చూడరు ఇలాంటి ఒక వరల్డ్. సో ఇది కొత్తగా ఉంటుంది. అండ్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. హాయిగా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని చూడొచ్చు. అండ్ వెరీ గూఫీ, వెరీ కార్టూనిష్, వెరీ ఫన్, చాలా లైట్ హార్ట్. ఒక సీరియస్ విషయాన్ని ఇంత లైట్గా చెప్పాలంటే అలా చెప్పారు. సో ఐ హోప్ యు ఆల్ హ్యావ్ ఫన్. అండ్ ఉప్పు కపురము నొక్క పోలిక నుండు, చూడు చూడు రుచులు జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరేయా, విశ్వధాభిరామ వినృవేమ. ఇదే కథ ఈ సినిమాది, ఇదే కథ. సో మీరు చూడండి, హాయిగా లైట్గా చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అదేదో లాస్ట్ పంచ్ యూనో మీరు కొంచెం వినడం. అండ్ అన్నిసార్లు చెప్పారండి సినిమా. అవునా, బిహైండ్ ద సినిమా, అందుకే అంత అవలీలగా వచ్చేసింది. అంటే నెక్స్ట్ రాబోతుంది కదా. అవును, చాలా హ్యాపీగా ఉందండి. అమెజాన్తో వర్క్ చేయటం హ్యాపీ. అమెజాన్లో రిలీజ్ అవుతుంది ఫస్ట్ నాకు. సో చాలా హ్యాపీగా ఉంది. అమెజాన్ వలన మొత్తం అన్ని లాంగ్వేజ్ రిలీజ్ అవుతున్నాయి. సో మహానటితో యాక్ట్ చేసినప్పుడు మీకేమన్నా యాక్టింగ్ పరంగా ఏమైనా ఇబ్బందులు అవుతున్నారా? అవును, నేను స్టార్టింగ్ టెన్షన్ వచ్చింది, కానీ తర్వాత చాలా హ్యాపీగా కలిసిపోయి చేసామండి. కీర్తి సురేష్ గారు, హాయ్ అండి, వెల్కమ్ టు హైదరాబాద్. అంటే జనాలు బతకడం కోసం చేస్తున్న వాటిల్లో చచ్చిపోతే నాకు ఒక జగ కావాలని చెప్పి కొట్టుకోవడం అనేది చాలా కొత్తగా ఉంది. అసలు మీకు ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? థాట్ అదే వసంతే చేశారు, వసంత్ రాసిన. లైక్ సో అది చదువుతున్నప్పుడే అర్థమైంది, లైక్ కొత్త కాన్సెప్ట్ అని, చాలా కొత్త కాన్సెప్ట్ అని. సో దానికి లైక్ కొంచెం ఫీల్ కూడా వేరేగా ఉండాలి, లైక్ ఎప్పుడు ఉన్నట్లాగా ఉండకూడదు అని లైక్ కావాలనే కొంచెం కొత్తగా తీసుకున్నాం. సో అదే చాలా బాగుందండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ కీర్తి సురేష్ గారు, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ మీకు నచ్చడం అండ్ చేయడానికి? చెప్పింది లైక్ వాట్ ఎవర్ యూ సెడ్ నౌ. సారీ లెట్ యు చెప్పండి. నో, సో హౌఎవర్ he just told is how he narrated the script to me. ఇలా ఒక ఫిక్షనల్ ఒక ఊరు, అక్కడ ఇలాంటి ఒక ప్రాబ్లం జరుగుతుంది. సో ది మినిట్ యూ హియర్ అబౌట్ ఇట్, ఇది ఏంటి, ఇది వేరేగా ఉంది, డిఫరెంట్గా ఉంది, వెరైటీగా ఉంది. సో దట్ వాస్ ద క్యాచ్ పాయింట్. ఇలా ఎప్పుడు మనం చూడలేదు కదా. సో హౌ టు మేక్ ఇలాంటి ఒక విషయాన్ని ఎలా ఫన్నీగా చేస్తారు అనే విషయం వాజ్ వెరీ వెరీ. మీ చాలా క్యారెక్టర్స్ గుర్తుండిపోతూ ఉంటాయి ఆడియన్స్కి. సో లైక్ ఇందాక ఆయన మహానటి సినిమా అయితే మహానటి అని ఎలా అంత గుర్తుండిపోయిందో, సో ఈ క్యారెక్టర్ ఎంతవరకు గుర్తుంటుంది అనుకుంటున్నారు ఆడియన్స్కి? అది మీరే చెప్పాలి సినిమా చూసి. అంటే ఇట్ విల్ డెఫినెట్లీ బీ వెరీ డిఫరెంట్ అండ్ ఇట్ విల్ కనెక్ట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. బట్ మీరు చూడండి, ఇట్ విల్ బీ సంథింగ్. అపూర్వ నా క్యారెక్టర్ పేరు. తప్పకుండా లైక్ అందరితో ఏదో కనెక్ట్ అవుతుంది. సుహాస్ గారు, అండ్ అయినా ఇలా జరుగుతుందా అసలు ఎక్కడైనా? లేదండి, ఎక్కడ జరగదు. అదే ఫిక్షనల్ మొత్తం ఫిక్షనలే కదా. సో అయిపోయింది, అక్కడ ఏం చేస్తారని బాకీ కదా. అంటే రాబోయే కాలంలో కూడా ఇలా హౌస్ఫుల్ బోర్డులు వస్తాయని. అది అయితే ప్రాబ్లమే, దానికి ఈ సినిమా.
థ్యాంక్ యూ. సో కంటిన్యూయింగ్ టు దట్ అని డైరెక్టర్ అని సో ఆ థాట్ ప్రాసెస్ అంటే హౌస్ఫుల్ ఓట్ పెట్టే థాట్ రైటర్ వసంత్దా లేదంటే మీదా? రైటర్ వసంత్. ఓకే. అదే. అండ్ షోకేసింగ్ కీర్తి సురేష్ యాజ్ నేటి వెరీ గుడ్ ఇన్పుట్, ఎక్స్ట్రీమ్లీ క్లెవర్, వెరీ జీనియస్ ఇన్పుట్ షీ గివ్స్, బ్యూటిఫుల్. ఇప్పుడు ఎక్కువ చెప్తున్నారు. కీర్తి సురేష్ గారు టు ఎనీ అదర్? లేదండి, యాక్చువల్లీ కీర్తి గారు ఫస్ట్ అనుకోలేదు, సుహాస్ గారు ఫస్ట్ అనుకున్నాను. లైక్ చదివిన వెంటనే సుహాస్ గారు కావాలని అనుకున్నాను. కీర్తి గారికి ఊరికే ఒక మెసేజ్ పెట్టాను, కీర్తి సురేష్ చేస్తారా లేదా అని నాకు తెలియదు కదా. సో ఊరికే మెసేజ్ పెట్టాను, సినాప్సిస్ పంపించండి కీర్తి సురేష్ అని. సో మెసేజ్ పెట్టాను, సినాప్సిస్ పంపించండి అని చెప్పారు. సినాప్సిస్ చదివిన వెంటనే నరేషన్ అడిగారు, నరేషన్ అడిగిన తర్వాత చేశారు, అంతే. ఇమీడియట్గా చెప్పాను నేను చేస్తాను, అది చాలా నచ్చింది అని చెప్పాను. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కీర్తి సురేష్ గారు కామెడీ మేనర్ చేయడం అనేది మీ థింకింగ్ ఎలా ఉంటుంది ఒక లీడ్ ప్రోటగనిస్ట్గా? యాక్చువల్లీ నాకు కామెడీ అంటే చాలా ఇష్టం అండి, కామెడీ యాజ్ అ జానర్ ఓన్లీ, బికాస్ టు మేక్ సమ్ వన్ క్రై ఈజ్ ఈజీ బట్ టు మేక్ సమ్ వన్ లాఫ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఈజీ. సో దీని ముందే రఘుతాత అని ఒక ఫిలిం చేశాను తమిళ్లో, అది కూడా ఇలాంటి ఒక కామెడీ, అది వేరేలాంటి కామెడీ. దెన్ ఇది చేశాను. సో ఈ కామెడీ చేస్తున్నప్పుడు నాకు పర్సనలీ చాలా ఇష్టం ఈ జానర్, అండ్ నాకు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే చాలా ఇష్టం, ఇది అలాంటి ఒక మూవీ. అండ్ మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ ఐ వర్క్డ్ విత్ లాట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైరెక్టర్స్, సమ్ న్యూ డైరెక్టర్స్, లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ కాంటెంట్, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ విచ్ ఐ loved working in this film. So very much looking forward. సో అవుట్ ఆఫ్ ది బస్ క్వశ్చన్, నెక్స్ట్ మీ మూవీ విజయ్ దేవరకొండతో ఉందని చెప్పారు, సంథింగ్ గాసిప్ లైక్ దట్. విజయ్ దేవరకొండ, రవికాంత్ డైరెక్టర్, మా ప్రాజెక్ట్ ఉందా, లైనప్లో ఉందా? దిల్ రాజు గారు చెప్తారు. హాయ్ కీర్తి సురేష్ గారు. హాయ్. ట్రైలర్ నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది. సో మీరు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇందులో యాక్టింగ్ అనేది ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్గా యాక్టింగ్ అయితే చేశారని మాకు ఫీల్ వచ్చింది. సుహాస్ గారిని చూస్తుంటే ఇన్నోసెంట్గా ఉంటారు, అదే క్యారెక్టర్ మీరు అంత ఇన్నోసెంట్గా చేశారని అనిపించింది. సో ఎలా ఉంటుంది అంటారు, అంటే మీ ఇద్దరి మధ్య వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎన్ని? సూపర్ అండి, ఈజ్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ యాక్టర్స్ ఐ వర్క్డ్ విత్, అండ్ హీ హాస్ అ సూపర్బ్ చార్మింగ్ స్మైల్, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అండ్ నైస్ టు ఆల్వేస్ కమ్ మార్నింగ్ షూట్కి వచ్చి ఇలాంటి ఒక స్మైలింగ్ ఫేస్ని చూసి మన వర్క్ చేయడం అంటే అది ఇట్ ఫీల్స్ వెరీ 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 హ్యాపీ ఫ్రమ్ విత్ ఇన్. అండ్ తన యాక్టింగ్ చేస్తున్నప్పుడు, తన సీన్స్ మానిటర్లో చూస్తున్నప్పుడు ఇలా యూనో యూ అడ్మైర్ అన్ యాక్టర్ కదా, దట్ ఐవ్ డన్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. తన సుహాస్ గారు చూస్ చేస్తున్న స్క్రిప్ట్స్ అవన్నీ చాలా బాగుంది. సో తనతో వర్క్ చేయడం నాకు చాలా 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 ఇట్ ఫీల్స్ వెరీ వెరీ స్పెషల్. ఎలా అయితే హౌస్ఫుల్ ఉందో నాకు తెలిసి అమెజాన్ ప్రైమ్ లో కూడా అంత హౌస్ఫుల్ అవుతుంది అనేది పద్మ గారు నోట్ చేశాను. సుహాస్ గారు అని అది ఇండస్ట్రీ మొత్తం అంటే చాలా వరకు ఎక్కడ చూసిన సుహాస్ యాక్టింగ్ విత్ సురేష్, అది మనం డిస్కస్ కూడా చేసాం ఇంతకుముందు. ఇప్పుడు ఇట్ చేంజ్ ఎనీథింగ్ అంటే మీరు కీర్తి సురేష్తో చేస్తున్నారు, అప్పట్లో చాలా ఆర్టికల్స్ అవ్వచ్చు, డిస్కషన్ అవ్వచ్చు, చాలా పెట్టారు. సో ఇట్ చేంజ్ ఎనీథింగ్ అంటే మీ పర్సెప్షన్ ఏమైనా మారిందని అనుకోవచ్చా? నేనే ఇచ్చా లీక్, నా దగ్గర నుంచి వెళ్ళి ఉంటుందేమో. హౌస్ వర్కింగ్ విత్ కీర్తి సురేష్ గారు, లైక్ షీ ఈస్ ఆల్రెడీ ఈసార్లు చెప్పారు నా గురించి. అన్ని క్యారెక్టర్స్ చేయాలంటుందండి, కొన్ని మంచి క్యారెక్టర్ అదే ఇన్నోసెన్స్ ఇష్టము, అలా చేయటం ఇష్టం. ఇప్పుడు తమిళ్లో విలన్ చేస్తున్నాను, సో ప్రస్తుతం అది చేస్తున్నాను కాబట్టి దాని మీద ఎక్కువ ఎక్సైటింగ్గా ఉంది. చాలా రోజులు అయిపోయింది సైక్ అయ్యి. ఉప్పు కప్పు రమ్ము స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మహానటితో చేస్తున్నాం, కీర్తి సురేష్ గారితో చేస్తున్నాం అన్న పాయింట్ ఎక్కువ మీకు క్లియర్ అయిందా, లేకపోతే కాన్సెప్ట్? ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఎలా రాసు అని అడిగాను వసంత్ని, అసలు అర్థం కాలేదు. కాన్సెప్ట్ ఉన్నప్పుడు అదిరిపోయింది. తర్వాత కీర్తి సురేష్ గారు వచ్చినప్పుడు ఆవిడ చేస్తారా లేదా అని డౌట్ ఉండేది నాకు. సో చేశారు లక్కీగా, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేసాం. మంచి నేను కూడా ఆవిడ ఉన్నప్పుడు మా వైఫ్ చేత మంచి వంటలు వండించి నేను అడిగాను. సుహాస్ గారు
వన్ ఫైనల్ క్వశ్చన్. ఆన్ స్క్రీన్ వచ్చే ముందు, కెమెరా ముందు వచ్చినప్పటికీ సుహాస్ గారికి తెలిసిన టెక్నిక్స్ ఒక యాక్టర్గా చాలా కొంతమందికి తెలుసు, హౌ టు పర్ఫామ్ అండ్ హౌ టు ఇంప్రెస్ ద ఆడియన్స్, ఇవన్నీ కూడా. బట్ మెయిన్గా ఎప్పుడైనా ఒక కొత్త స్టార్స్ని కానీ వీళ్ళని కలిసినప్పుడు చాలా ఒబీడియంట్గా టర్న్ అయిపోతారు, మీడియాని కలిసినప్పుడు కానీ కొత్త పీపుల్ కానీ, దాని మీద ఏమైనా ట్రిక్స్ ప్లాన్ చేస్తున్నారా? కాదు అంటే ముందు నుంచే అది చెప్పాక చాలాసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు నేను యాక్టింగే చేస్తానని. అలా ఉంటే ఎక్కువ అడగరని. ఓ ఇదంతా యాక్టింగా? మీకు అయ్యయ్యో, మీరు అది నా ఇంటర్వ్యూస్లో కదా. యా, ఇంట్రెస్టింగ్ మూమెంట్సా ఫిలింలో? యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలంటే, నేను సీరియస్గా ఒక సినిమా చేసిన తర్వాత ఈ షూటింగ్ సెట్కి వచ్చాను. అక్కడ చాలా పర్ఫార్మెన్స్ అది ఫినిష్ చేసి ఇక్కడికి వచ్చాను. ఈ ఫిలిం ఫుల్గానే హాయిగానే ఉంటుంది. లైక్ షూటింగ్కి ఎలా అయ్యో షూటింగ్ అయిపోతుందా, ఈ ఫిలిం అయిపోతుందా అనే ఫీలింగ్లో వి ఆల్ వర్క్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు అనీ. బికాజ్ మనం చేయాలంటే ఇలా చేయవచ్చా, నథింగ్ హీ విల్ సే నో, డోంట్ డూ లైక్ దిస్, ఇలా చెయ్యొద్దు, ఇలానే చెయ్యాలి అని ఎప్పుడు చెప్పరు. నీకు కావాలి ఇలా చేసుకో అలా చేసుకో అంటారు. సో ఆ డైరెక్టర్ ఇస్తున్న ఫ్రీడమ్ వల్ల, అంటే మరీ వీ డోంట్ గో ఆల్ ద వే అండ్ డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, బట్ వీ ఆల్సో ట్రై టు స్టిక్ టు ద స్టోరీ. అండ్ తను ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల వీఆర్ ఏబుల్ టు డూ థింగ్స్ దట్ యూ వాంట్ టు డూ, యూ వాంట్ టు ఎక్స్ప్లోర్. సో ద ఫుల్ ఫిలిం వాజ్ అ ఫన్ రైడ్ అండి. అండ్ వెన్ ద ఫిలిం వాజ్ అబౌట్ టు గెట్ ఓవర్, వీ ఆల్ వేర్ ఫీలింగ్ వెరీ సాడ్, అయిపోతుందా ఇలా ఇంకొకటి చేయాలి అని. ఎందుకంటే ఇలాంటి ఒక హ్యూమర్ చేస్తున్నప్పుడే ఆ మూడే వేరేగా ఉంటుంది. సినిమా సెట్లోనే నేను చెప్తున్నా. సో అక్కడ ఉన్న మూడు ఎవ్రీథింగ్ చేంజెస్. సో ఇట్స్ అ వెరీ 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 లైట్ హార్ట్ ఫిలిం. ఐ షాట్ దిస్ ఫిలిం ప్రాబబ్లీ మై క్వికెస్ట్ ఫిలిం ఇది. 18 daysలో షూట్ చేశాను. 18 days. I don't know how many directors will pull it off. 18 days is a big deal if you don't know. For me it was 18 days, and for you how many days? 28 days. 28 daysలో we finished this film. So it's a big deal. And so this full cinema is a nostalgic, beautiful memory. ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో కాస్ట్ అండ్ క్రూ తెలుసుకుంటారు. ఏదైనా స్టోరీ మన దగ్గరకు వచ్చినప్పుడు సో ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది కొంచెం అడిగి తెలుసుకుంటారు. అలా ఫస్ట్ సుహాస్ గారితో చేయబోతున్నాను అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? I got very excited. కలర్ ఫోటో చూశాను అండ్ ఐ థింక్ హిట్ కదా. సో హీస్ అ వెరీ వెరీ వర్సటైల్ యాక్టర్. సో అలాంటి ఒక యాక్టర్తో ఈ స్క్రీన్ స్పేస్ షేర్ చేయడం అనేది ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ సుహాస్ గారికి కూడా ఇలాంటి క్యారెక్టర్ మీరు ఎప్పుడు చేయలేరు కదండి. సో ఇలాంటి క్యారెక్టర్ నేను కూడా ఎప్పుడు చేయలేను. సో ఇట్ ఈస్ completely different for the both of us, and to see both of us together on screen ilanti characters lo I felt really happy. And Samantha produced, sorry to interrupt, good thing. So as a woman producer ga, and I think Kirti Suresh garu main lead and Suhas garu unna, so meer elanti challenges face chesaru? నేను ప్రొడ్యూసింగ్ ఇండిపెండెంట్గా స్టార్ట్ చేసి 10 years అవుతుందండి. సో ఇట్స్ నాట్ రీసెంట్. ఒక స్టోరీ నచ్చిన తర్వాత టు టేక్ ఇట్ టు ద థియేటర్స్ ఆర్ ఓటీటీ ఇట్స్ అ ప్రొడ్యూసర్స్ జాబ్. అది ఏది వాట్ ఎవర్ కమ్స్ ఇన్ బిట్వీన్. సో అమెజాన్ పద్మ గారితో మాట్లాడటం జరిగింది అండ్ ఆవిడకి కూడా నచ్చింది. సో వీ థాట్ విల్ కొలాబరేట్ అండ్ టేక్ ఇట్. ఇంకా వన్ ఆఫ్టర్ ద అనదర్ ఐ థింక్ ఎవ్రీ వన్ కేమ్ ఆన్ బోర్డ్. ప్రొడ్యూసర్స్ కొలాబరేటివ్ ప్రొడ్యూసర్స్ ఉంటే ఎప్పుడన్నా బాగుంటుందండి. ఇండిపెండెంట్గా చేసేది కష్టాలు ఎప్పుడు ఉండేదే. బట్ వెన్ పీపుల్ కొలాబరేట్ విత్ యూ ఇట్ బికమ్స్ ఈజియర్. కొంచెం లోడ్ ఇట్ గెట్స్ డిస్ట్రిబ్యూటెడ్. బట్ అదర్వైజ్ ఇట్స్ బీన్ అ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. కలిసి చేసినా బాగుంటుంది, ఇండిపెండెంట్గా చేసినా బాగుంటుంది. ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్ ఇన్ దాట్ వే ఇన్ వర్కింగ్. సో రాధిక హియర్. సో 28 వర్కింగ్ డేస్లో ఫినిష్ చేశాను చెప్పన్నారు కదా ప్రాజెక్టు. సో అది స్క్రిప్ట్ అంతే డిమాండ్ చేస్తుందా, లేదంటే ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ద డెడ్ లైన్స్ ఫ్రమ్ ద ఓటీటీ యాజ్ వెల్? There are no deadlines from the OTT as such. No. లేదండి, ఏ మాటకి ఆ మాట చెప్పాలి. డెఫినెట్గా దెర్ ఆర్ నో డెడ్లైన్స్ యాజ్ సచ్. ఇట్స్ బీన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ కొలాబరేటింగ్. అంటే ఐఎమ్ అ ప్రొడ్యూసర్ హూ బిలీవ్స్ దట్ ఇట్ హ్యాస్ టు బి రిసోర్స్ఫుల్.
అంటే ఇది డిమాండ్ చేస్తే స్క్రిప్ట్ తప్పకుండా మనం షూట్ చేస్తాం. 40 days అంటే 60 days కూడా షూట్ చేస్తాం. ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ప్రీ ప్రొడక్షన్లో కూర్చొని అందరం కలిసి చేస్తే అది 20 daysలో అవ్వచ్చు, 28 daysలో అవ్వచ్చు. దే వాజ్ నో ప్రెషర్ యాజ్ సచ్. పెట్టుకున్నాం ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు బికాస్ బడ్జెట్ డజంట్ అలౌ అస్. అండ్ మీకు కొంచెం 2-3 days లోపలే, అంటే బిఫోర్ దాట్ ఓన్లీ వీ ఫినిష్ ఇట్. ఆల్ థ్యాంక్స్ టు ద ప్లానింగ్, ద కంప్లీట్ టీమ్, everyone, Ani, Divakar, Nagendra garu, everyone, the whole team basically. Everyone just came together and that was possible only because of that. Hi Suhas garu. This is Praja. దివాకర్ గారు, మన దివాకర్ మణి, మన డిఓపి గురించి చెప్పలేదు. థ్యాంక్ యూ దివాకర్ బ్రో. ఈజ్ నాట్ హియర్. వై ఈజ్ హీ నాట్? ఈజ్ ఇన్ స్కాట్లాండ్లో హాయిగా ఉన్నారు. ఓకే, సో దివాకర్ అని ఎంత ఫాస్ట్, దివాకర్ కూడా అంత ఫాస్ట్. అండ్ యూ ఆల్ ఆర్ ప్రియన్ సార్ టీమ్ కదా? ఐ థింక్ యూ షుడ్ సే దివాకర్ మణి యూస్ టు బి. దీన్ని ఓటీటీకి ఎందుకు పరిమితం చేశారు, థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయకూడదు? అమెజాన్ మీరు చెప్తారా? ఎక్కడ పద్మ గారు? అదేంటి అంటే I think they chose to do it అండి. అండ్ ఐ థింక్ ఇట్స్ అ పర్ఫెక్ట్ కాంటెంట్ ఫర్ ఓటీటీ అనమాట. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచైనా చూడొచ్చు. వై రెస్ట్రిక్టెడ్ టు థియేటర్స్ మాత్రం ఈ సబ్జెక్ట్ అందరూ చూడొచ్చు. అండ్ ఇట్స్ ఆల్సో అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో ఇట్ ఈస్ నైసర్ టు డూ ఆన్ ఓటీటీ అండ్ డిసిషన్ ఇస్ అమెజాన్స్. విలేజ్ సర్పంచ్గా చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ పోషించినట్టున్నారు మీరు. రియల్ లైఫ్లో కూడా ఎలా ఉండబోతుంది ఈ క్యారెక్టర్? సో ఈ క్యారెక్టర్ ఇన్నసెంట్గా ఉంటుంది. మా ఒక ఊరిని చూస్తున్న అమ్మాయి, అది ఈవెన్చువలీ కొంచెం మెచ్యూర్డ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అమ్మాయి. సో హౌ, ఎలా ఏ సిట్యువేషన్లో ఎలా అది జరుగుతుంది అనేది. అండ్ ఎస్, ఇన్నసెంట్ స్టార్టింగ్ ఆఫ్ యాజ్ ఇన్నసెంట్, బట్ స్టిల్ నేను చెప్పాను కదా, సుహాస్ గారు కూడా చెప్పారు కదా, ఓవరాల్గానే ఒక వేరే మూడ్లో ఉంటుంది సినిమా. ఒక కార్టూనిష్, వెరీ గూఫీ అలా ఉంటుంది. సో వీ గాట్ టు డూ సంథింగ్ దట్ వీ హ్యావ్ నాట్ డన్ బిఫోర్. దీని ముందు ఇలా ఎప్పుడు చేయలేరు. సో యా, ఇన్నసెంట్లోనే ఒక డిఫరెంట్ ఇన్నసెంట్.